ఇంట్లో సంపాదించి చేయబడే లేదనేది ఒక బాధ అయితే, దాని తోడు మళ్ళీ ఈ సామాజిక స్పర్ధలు ఇంకా ఇబ్బంది కలిగజేస్తాయి. సో నాకు ఇవన్నీ చూసి అనిపించింది, ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళందరూ గొడవలు పెంచి పెట్టడానికి చేస్తారు. నేనేమేమి ఆలోచిస్తానంటే, ఒక గొడవ, ఒక ఇష్యూ వచ్చిందంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తాను, కానీ ఎలా పెంచాలని ఆలోచించను. అందుకే నేను 100 సార్లు చెప్తూ ఉంటాను. రోడ్డు మీద ఎవరైనా వచ్చినా, బైకుల మీద వెళ్ళినా జాగ్రత్త 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 అని 100 సార్లు చెప్తూ ఉంటాను. నాకు పరిధిలో ఉన్నంత వరకు మా అందరికీ కూడా అధికార యంత్రాంగం కావచ్చు, ఆఫీస్ వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఒక 100 సార్లు చెప్తాను, ఈవెన్ చిన్నపాటి ఫంక్షన్ చేసినా కానీ. అలాంటిది మీకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరగటం చాలా చాలా బాధ కలిగించింది. సో వెంటనే నేను మన పేషి దృష్టికి తీసుకెళ్ళగానే కృష్ణతేజ గారు కానీ, అలాగే మన షణ్మోహన్ గారు కానీ, వెంకటకృష్ణ గారు కానీ, పేషి అందరూ కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే, ముందస్తుగా ఏం చేయాలి. ఒకటి, పనిచేసేటప్పుడు వి నీడ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి. 2, ఇన్సూరెన్స్ కంటే ముందు అసలు సేఫ్టీ కిట్స్ ఉన్నాయా లేదా అనేది చర్చకు వచ్చింది. సో దానివల్ల ఈ రోజున మీ అందరికీ ఎంతమంది ఉన్నారని అడిగితే, దాదాపు పిఠాపురం మొత్తం మీద 325 మంది ఉన్నారు అని చెప్పి ముందు. సో మీ అందరికీ ఒక 16 లక్షల పైచిలకు వర్తితోటి మీ అందరికీ ముందు సేఫ్టీ కిట్స్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది.